దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ సమయంలో మనము సామెతల గ్రంథము 13వ భాగములోనికి వెళ్తూ ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే సామెతల గ్రంథములో వచనము అంటే అధ్యాయం తర్వాత అధ్యాయము, వచనము తర్వాత వచనము ఒకే క్రమమైన పద్ధతిలో ఉండడానికి అవకాశం ఉండదు. కొన్ని 1-2 వచనాలే ఎక్కువ సమయాన్ని తీసుకోవచ్చు. ఒక అధ్యాయం అంతా చాలా తక్కువ సమయాన్ని కూడా తీసుకోవచ్చు. సో మనము టాపికల్గానే వెళ్ళాలి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. ఈరోజు ఈ సమయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 27 వచనాలను మనము చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే హృదయాన్ని భద్రపరుచుకోవాలి. గార్డ్ ద హార్ట్ ఆర్ గార్డింగ్ ద హార్ట్. ఇక్కడ ఉన్న వచనాన్ని చూద్దాం. ముందుగా 23వ వచనాన్ని చదువుతాను. 23వ వచనం మీదనే మిగిలినవి వెనక ముందున్న వచనాలు దీని చుట్టూ తిరుగుతాయి. ఇట్స్ లైక్ ఏ హింజ్. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట రాస్తూ ఉన్నారు. ఈ మాట నేను చాలా సంవత్సరాల క్రిందట చదివాను. అప్పటి నుంచి నేను మర్చిపోలేదు ఈ మాట. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాజ్ 1973, 1973. అప్పటికి నేను క్రైస్తవుడిని కాదు, నేను నాస్తికుడిగానే ఉన్నాను. కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నాం. సరే, మరి ఈ రోజుల్లో తెలియదు కానీ మాకు ఆ రోజుల్లో ఆటోగ్రాఫ్ బుక్ అని ఒకటి ఉండేది. సో ఒక్కొక్క ఫ్రెండ్స్ కానీ లెక్చరర్స్ కానీ ఆటోగ్రాఫ్స్ రాసేవాళ్ళు. సరే, మాకు చాలా దగ్గరలో ఒక లెక్చరర్ ఉండేవాడు, అంటే వెరీ క్లోజ్ టు అస్. మా ఇంట్లోనే పై పోర్షన్లో రెంట్కు ఉండేవాళ్ళు. జాన్ మార్క్ సార్ అని, ఇస్ వెరీ యంగ్ మ్యాన్, జస్ట్ ఫినిష్డ్ హిస్ MA అండ్ కేమ్ యాజ్ ఏ ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన ఒక 2 సంవత్సరాలు, అంటే PUCలో ఉన్నప్పుడు వచ్చాడు. PUC ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 years నన్ను క్రిస్టియన్గా చేయడానికి శాయశక్తులా శ్రమపడ్డాడు. ఐ కెనాట్ ఫర్గెట్ హిస్ లేబర్. చాలా ప్రయాసపడ్డాడు కానీ నేను పట్టించుకోలేదు. సరే, ఆఖరి రోజున వెళ్ళిపోయేటప్పుడు, కాలేజ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, వీఆర్ ఆల్సో లీవింగ్ అవర్ టౌన్. సో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్కి వెళ్ళినప్పుడు ఆయన ఈ మాట రాశాడండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Proverbs 4:23 అని రాశాడు. అప్పటి నుంచే ఆ మాట నాకు జ్ఞాపకం, అలాగే జ్ఞాపకం ఉంది, కానీ అది అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ముందుకు వెళ్దాం. హృదయం. ముందుగా మనము హృదయము అనే మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హృదయం అనే మాటను అర్థం చేసుకుందాం. హెబ్రీ భాషలో లెబాబ్ అని ఈ మాట రాయబడింది. గ్రీకులో కార్డియా. అందుకే మనం కార్డియాలజిస్ట్ ఈ మాటలను కూడా వాడుతూ ఉంటాం. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేను చూస్ చేశాను. 1, 2, 3, 4, 5 అంటే ఒక ఆర్డర్లో పెడితే, లార్డ్, ప్రభువు అనే మాట పాత నిబంధన గ్రంథములో 7234 సార్లు వచ్చింది. క్రొత్త నిబంధనలో 712 సార్లు. గాడ్, దేవుడు అనేటువంటి మాట, ఇది కింగ్ జేమ్స్ వెర్షన్ మీద ఆధారపడి 3090 సార్లు
క్రొత్త నిబంధనలో 1354 సార్లు. హార్ట్ అనే మాట 725 సార్లు పాత నిబంధనలో, 255 సార్లు కొత్త నిబంధనలో. ఫాదర్ అనే మాట పాత నిబంధనలో 627, కొత్త నిబంధనలో 352. మదర్ తల్లి అనే మాట పాత నిబంధనలో 159 సార్లు, క్రొత్త నిబంధనలో 89 సార్లు. టోటల్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో 7946 పదాలతో ప్రభు అనే మాట, 4444 పదాలతో దేవుడు అనే మాట ఉంటే, మూడవ స్థానములో హృదయము అనే మాట ఉంది. సో ఆఫ్టర్ గాడ్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ హార్ట్, హృదయము. ఆ తర్వాత 979 సార్లు తండ్రి, 245 సార్లు తల్లి. అంటే ఇక్కడ తండ్రి అనే మాట ఎక్కువగా దేవునిని సంబోధించినటువంటి మాట కూడా ఉంది కనుక చాలా ఎక్కువ సార్లు. కనుక బట్టి హృదయానికి బైబిల్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ రెండు కూడా. నిజానికి కొత్త నిబంధనలో తండ్రి అనే మాట 352 సార్లు, కానీ నిజానికి ఇక్కడ తండ్రి అనే మాట మోర్ దాన్ 300 టైమ్స్ ఇట్ వాజ్ అడ్రస్ టు గాడ్. దేవుడికే అది అడ్రస్ చేయబడింది కనుక. కాబట్టి మూడవ స్థానములో హృదయం అనే మాట ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ హార్ట్. యూసేజ్ ఆఫ్ హార్ట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో హృదయము అనే మాట ఎలా వాడారు? ఆదికాండము 18వ అధ్యాయం 5వ వచనములో మాత్రమే మనం ఈ మాట చూస్తాము. ఫర్ ఇట్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. ప్రభువా ఇక్కడ అంటాడు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఈ చెట్టు క్రింద అలసట. సో ఇంగ్లీష్లో హార్ట్ అనే మాట ఉంది. అలసట తీర్చుకోండి. సో భౌతిక క్రియల కేంద్రంగా ఒకసారి వాడబడింది, ఫిజికల్ యాక్టివిటీ. రెండవది అలంకారయుక్తంగా వాడబడింది. యోనా 2వ అధ్యాయం 3వ వచనములో యోనా ప్రార్థన చేస్తాడు, సముద్రపు ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సీ, ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఎర్త్. అంటే సమీపించలేనిది, చాలా లోతైనది, మానవుడు వెళ్ళలేనటువంటిది అని సముద్రము యొక్క అగాధము, హార్ట్ ఆఫ్ ద సీ. ఆ రీతిగా అలంకారయుక్తంగా వాడబడింది. కానీ మేజర్గా హృదయం అనేది ఉద్రేక, వివేకవంతమైన నైతిక క్రియల రహస్య స్థావరం. సో ఇట్ ఈస్ సీట్ ఆఫ్ ఎమోషనల్, ఇంటలెక్చువల్, moral activity. So heart is the seat of emotional activities, intellectual activities and moral activities. అందుకే హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. నేను ఒక డెఫినిషన్ మీకు చూపిస్తాను. ఇట్ ఈస్ బై వెయిన్ గ్రూడెమ్. వెయిన్ గ్రూడెమ్ యొక్క డెఫినిషన్ అని అంటాడు, ద హార్ట్ ఇన్క్లూడ్స్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ and feelings, deepest inward moral and spiritual life. In the Bible, especially in relationship to God. బైబిల్లో హృదయం అనేటువంటి మాట దేవునితో మనకున్న సంబంధ విషయములో ఎక్కువగా ఉపయోగించబడింది. ఆ హృదయము దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేయడమే కాక మన ఉద్రేకాలు, మన సహజాతాలు, ఫీలింగ్స్, అనుభూతులు, అంతరంగికంగా ఉన్నటువంటి మోరల్, నైతిక విలువలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వీటన్నిటినీ ప్రతిఫలింపజేసేది, ప్రతిబింబింపజేసేది, వీటన్నిటినీ కలిగి ఉండేది డీపెస్ట్ స్ట్రాంగ్ ప్యాషన్స్, వీటన్నిటినీ కలిగి ఉండేదే హృదయం. కాబట్టి
ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతూ హృదయాన్ని భద్రపరచుకోవాలి అంటాడు. హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలి? వై? ఇప్పుడు హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలి అన్నప్పుడు మనము 2 హృదయాలను గురించి చూడాలి. ఒకటి అవిశ్వాసి హృదయము, 2 విశ్వాసి యొక్క హృదయం. అవిశ్వాసి యొక్క హృదయాన్ని గురించి మనం చదివితే 6వ అధ్యాయము ఆదికాండము 5వ వచనములో ఇలా రాయబడి ఉంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము, గమనించండి, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ, హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, గమనించారండి, హృదయములోని ఊహ అంతయు. బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడు హృదయములోని ఊహ అంతయు చెడ్డది అన్నప్పుడు మనిషిలో మంచితనం ఉంటుందండి అని అంటే ఆలోచించాల్సిన విషయం అది. ఏమండి, ఈవెన్ ద గుడ్నెస్, హ్యూమన్ గుడ్ అంటాం, ఈవెన్ దట్ హ్యూమన్ గుడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిన్ నేచర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ద హ్యూమన్ గుడ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిన్ నేచర్. పతనమైపోయినటువంటి, పడిపోయినటువంటి ఆదాములో నుండి బయటికి వచ్చినటువంటి మానవ మంచితనం అనేది ఒకటి ఉన్నది. సో అది కూడా పడిపోయిన మానవుడిలో నుంచే వచ్చింది. దాన్ని మనము మర్చిపోవద్దు, దాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ ఇన్ రిలేషన్షిప్ టు గాడ్ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి సంబంధించి మానవుడి యొక్క హృదయములోని ఊహ అంతా చెడ్డదే, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. మనిషి హృదయము, అందులోని తలంపులు, అందులోని ఊహ. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనము ఇలా చెప్తుంది. ఇర్మియా ఇలా రాస్తాడు, 17వ అధ్యాయము 9వ వచనములో ఇలా అంటాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవ్వడు. అన్నిటికంటే అంటే శరీరములో ఉన్న అవయవాలన్నిటికంటే ఘోరమైన వ్యాధి, కుష్టి వ్యాధి కన్నా, క్యాన్సర్ కన్నా, కరోనా కన్నా, ఎయిడ్స్ కన్నా. అందుకే హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా భద్రపరచుకోవాలన్నాడు. ఎందుకు? అన్నిటికంటే ఎక్కువ చెడిపోయింది హృదయం కాబట్టి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 19. దురాలోచనలు, లేదా 18 నుంచి, నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హృదయములో నుండియే వచ్చును. ఏవే వస్తాయో చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసి హృదయం దగ్గరికి వద్దాం. ఎందుకు విశ్వాసి హృదయం విషయం చూస్తున్నామంటే, సామెతల గ్రంథములో రాయబడినటువంటి మాట, నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని రాయబడిన మాట విశ్వాసి కొరకు రాసిన మాట కానీ అవిశ్వాసి కొరకు రాసిన మాట కాదు. చెడిపోయిన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం ఏమిటి? అది హేతుబద్ధమైన మాట కాదు. సో హియర్ ఈజ్ అడ్రసింగ్ టు ఎ బిలీవర్స్ హార్ట్, టాకింగ్ అబౌట్ బిలీవర్స్ హార్ట్. విశ్వాసి హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రోమా 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన, వినండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది, అందుకని హృదయాన్ని భద్రపరచుకోవాలి. సో ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్ హ్యాస్ బికమ్ ఎ సీట్ ఆఫ్ గాడ్స్ లవ్. Love towards God and love towards others. Everything that belongs to God.
దేవునికి సంబంధించిన సమస్తము పట్ల ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో కుమ్మరించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును అంటారు. క్రిందకొస్తే యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రోక్షించబడిన హృదయము యథార్థమైన హృదయం. సో ఒక విశ్వాసి యొక్క హృదయము ప్రోక్షించబడినది. యేసు ప్రభు రక్తము చేత కడగబడిన హృదయం, అది యథార్థమైన హృదయం. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్ చెప్తుంది. అయినా ఉన్నాడు అంటే మనం ఏం చెప్పాలి ఇక? ఏమండి? కానీ ఆ హృదయాన్ని దేవుడు యథార్థవంతమైన దానిగా మార్చాడు. కనుక మనము హృదయాన్ని భద్రపరచుకోవాలి అనే విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పిన మాట ఏమిటి అంటే, జీవధారలు బయలుదేరును. బాగా నోట్ ఇట్. జీవధారలు బయలుదేరుతాయి. జీవధారలు అవిశ్వాసి హృదయంలో నుంచి బయలుదేరవండి. జీవధారలు అనేవి ఒక విశ్వాసి హృదయంలో నుంచి బయలుదేరుతుంది. ఎందుకంటే జీవము మన హృదయంలోనికి కుమ్మరించబడింది. దేవుని యొక్క జీవము మన హృదయంలోనికి వచ్చింది. కాబట్టి విశ్వాసి హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. సో బికాజ్ ఇట్ ఇస్ ద సీట్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. అదండి, ఆ జీవధారలు దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడ్డాయి. కానీ మన హృదయంలో నుంచి పుట్టి బయటికి ప్రవహిస్తాయి. ఆ ఊట దేవుడు మన హృదయంలో పెట్టాడు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నీ హృదయములో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అన్నాడు. ఊరేడి నీటి బుగ్గగా ఉండును. నువ్వు నన్ను నమ్మితే ఆ ఊరేడి నీటి బుగ్గ, ద స్ప్రింగ్, ద హార్ట్ ఈస్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. సో దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఎ బిలీవర్స్ హార్ట్. అందుకని హృదయాన్ని భద్రపరచుకోమంటాడు. విశ్వాస హృదయము జీవపు ఊట కాబట్టి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా, తెలుగులో బాగానే ఉందండి కానీ ఇంగ్లీష్లోనే అంత క్లారిటీ లేదు. హెబ్రీ భాషలో ఉన్న మాట ఏమిటంటే మిక్కల్ మిష్మర్. మిక్కోల్ మిష్మర్. మిక్కోల్ మిషమర్ అంటే కీప్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ టు బి గార్డెడ్. నా భద్రపరుచుకోవలసిన వాటికన్నా ఎక్కువగా భద్రపరుచుము. ఏమంటున్నాడంటే, తెలుగులో బాగుందండి, అన్నిటికంటే ఎక్కువగా. కానీ నిజానికి ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా అంటే నీవు వేటినైతే భద్రపరుచుకుంటావో, నువ్వు వేటినైతే భద్రపరుచుకుంటున్నావో వాటికన్నా ఎక్కువగా నీ హృదయాన్ని భద్రపరుచుకో. మనము మన ఉద్యోగాన్ని భద్రపరుచుకుంటాం, మన సర్టిఫికేట్స్ని భద్రపరుచుకుంటాం, మన ఏటీఎం కార్డుని భద్రపరుచుకుంటాం, మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని భద్రపరుచుకుంటాం, బంగారాన్ని భద్రపరుచుకుంటాం. ఏమండి, మన డాక్యుమెంట్స్ భద్రపరుచుకుంటాం, ఫ్యామిలీని భద్రపరుచుకుంటాం, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ భద్రపరుచుకుంటాం. ఇవన్నీ భద్రపరుచుకోవలసినవే. కానీ హెబ్రీ భాషలో ఉన్న మాట ఏమిటంటే, వీటన్నిటికన్నా ఎక్కువగా నువ్వు భద్రపరుచుకోవలసింది నీ హృదయాన్ని. సో దట్ ఈస్ ద ప్రయారిటీ గివన్ టు ద హార్ట్. హృదయానికి ఇవ్వబడినటువంటి వాల్యూ, ఇవ్వబడినటువంటి విలువ, దేవుని యొక్క వాక్యం ఎంత విలువిస్తుందో మనం గుర్తించాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, బయలుదేరును అన్నాడు. హెబ్రీ భాషలో ఉన్న మాట ఏమిటంటే యత్సర్. యత్సర్
అంటే టు గో ఫోర్త్, బయటికి పోవుట, అదండి. అంటే జీవధారలు అక్కడ ఊరడమే కాదు, దే గో అవుట్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఇందాక మనం చదివాం మత్తయి సువార్తలోనే ఆ మాట మనం చదివాం. 15:19 అండి, నాట్ 19:15. ఇందాక చదివాను నేను, మళ్ళీ చదువుతాను. చూడండి కింద, ఇవే 19లో ఆఖరి భాగము, హృదయములో నుండియే వచ్చును. 18వ వచనం, నోట నుండి బయటికి వచ్చునవి, హృదయములో నుండి వచ్చును, బయటికి వచ్చుట. అది అక్కడ రాయబడినటువంటి మాట. యత్సర్ అంటే బయటికి వచ్చుట. బయటికి రావడం అంటే ఏమిటి? we influence others, our heart influences others. So it not only influences others, it also influences us, the self. నా హృదయం నన్ను ప్రభావితం చేస్తుంది, ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది గనుక హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదండి హార్ట్. మన హృదయం మన క్రియలను, చేతులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన హృదయం మన పాదాలను, మన నడవడికను, మన రాకపోకలను ప్రభావితం చేస్తాయి. మన హృదయం మన కళ్ళను, మన చూపులను, మనం చూసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బాగా గమనించండి, చూడడము, చూచే విధానం. చూడడం సైట్, దీనికంటే మించి ఇంకొకటి మాట ఉంది, విజన్. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒక వ్యక్తి కొట్టి, దొంగలు, బందిపోటు దొంగలు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. ఆ పక్కగా వెళ్ళిన యాజకుడు వచ్చి చూచాడు, వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చి చూశాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చి చూశాడు, వెళ్ళిపోలేదండి, అక్కడ ఆ వ్యక్తికి సేవ చేశాడు. సో హియర్ లేవీయుడిది సైట్, యాజకుడిది సైట్, సమరయుడిది విజన్. సో హృదయం అనేది ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ ఐస్, అవర్ సైట్, అవర్ విజన్. మన చూపును, మన దర్శనాన్ని, మన కళ్ళను హృదయము ప్రభావితం చేస్తుంది. మన హృదయము మన చెవులను ప్రభావితం చేస్తుంది. మన హృదయము మన నోటిని ప్రభావితం చేస్తుంది. మన నాలుక, మన మాటలు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును. మన హృదయము మన శరీరం అంతటినీ ప్రభావితం చేస్తుంది. మన హృదయము మన యొక్క బ్రెయిన్, మన మెదడును ప్రభావితం చేస్తుంది. మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కనుకనే మన హృదయాన్ని మనము జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సో మన హృదయం ఏమి కోరుతుందో నోరు అదే మాట్లాడుతుంది, కన్నులు అవే చూస్తాయి, చెవులు అవే వింటాయి, చేతులు అవే పని చేస్తాయి లేదా అదే పని చేస్తాయి, పాదాలు అక్కడికే వెళ్తాయి, శరీరము అదే చేస్తుంది, మెదడు అదే ఆలోచిస్తుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, విశ్వాసి హృదయము జీవధారలు బయలుదేరే కేంద్రం కాబట్టి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక అన్నిటికంటే ఎక్కువగా భద్రపరుచుకో. జీవం, ఒకవేళ మన హృదయంలో నుండి జీవము ప్రవహిస్తే అది జీవానికి నడిపిస్తుంది, అనగా పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, ఇతరులను కానీ మనలను కానీ. జీవానికి బదులు ఒకవేళ మరణము ప్రవహిస్తే, అర్థమవుతుందండి, 10 మంది నుంచి దుష్టత్వం కూడా బయటికి వెళ్తుంది, అనగా ప్రాచీన పాప స్వభావం అనేది ఉందే, దానికి సంబంధించినవి బయటికి ప్రవహిస్తే అది మరణానికి నడిపిస్తుంది. అంటే పాపానికి ఇతరులను నడిపిస్తుంది, మనల్ని కూడా నడిపిస్తుంది. కనుక జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు నేను మరొక అంశంలోనికి వస్తాను. ఐఎమ్ కమింగ్ టు ద 14th పార్ట్. సామెతలు 14వ భాగంలోనికి వస్తాను. 10వ అధ్యాయ వచనము నుండి 27వ వచనం వరకు చూద్దాం.
సో 13వ భాగముగా మనము హృదయాన్ని మాత్రమే చూశాం. ఇప్పుడు మరికొన్ని అంశాలు కూడా మనము చూడాలి 4వ అధ్యాయంలోనే. ఇది 10వ వచనం నుండి 27వ వచనం వరకు చూడబోతున్నాం. సో సామెతలు 4:10 నుంచి 27. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి మార్గదర్శకాలు. 4 guidelines to guard the heart. 4 guidelines to guard the heart. హృదయాన్ని కాపాడుకోవడానికి ఈ భాగములో 4 మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. మొదటిది తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వము లేదా మార్గదర్శకం, పేరెంటల్ గైడెన్స్. చిన్నపిల్లల హృదయాలు, యవనస్తుల హృదయాలు అవి భద్రం చేయబడాలి అంటే ముందుగా వాట్ దే నీడ్ ఈస్ పేరెంటల్ గైడెన్స్. తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకం వాళ్ళకు కావాలి. పేరెంట్స్ ఆర్ ద గైడ్స్. తల్లిదండ్రులు మార్గదర్శకులు. చిన్న సామెత ఉందండి, మొక్కై వంగనిదే రానై వంగునా అని ఒక మాట ఉంది. అంటే చిన్నపిల్లల హృదయాన్ని మోల్డ్ చేయగలగడానికి, చిన్నపిల్లల హృదయాన్ని బాగా ప్రభావితము చెయ్యగలిగేది తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వం అవసరం. అందుకే ఇక్కడ 10 నుంచి 13 వచనాల్లో ఏమంటాడంటే, నా కుమారుడా, చూసావా, తండ్రి చెప్తున్నాడు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల, ఏమిటంట, నా మాటలు విను, నా మాటలను అంగీకరించు. సో పేరెంటల్ గైడెన్స్. ఏమని గైడెన్స్ ఇస్తున్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. సో ఫాదర్, మదర్, తల్లి, తండ్రి జ్ఞాన మార్గాన్ని బోధించారు, యథార్థ మార్గములో నడిపించారు. అంటే నిన్ను మేము నడిపిస్తున్నాము అంటే ఒక మార్గములో నేను నడవకుండా నా కొడుకుని నడిపించలేరు కదా. వేలు పట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపించాలంటే ముందు నేను నడవాలి కదా. సో పేరెంట్స్, తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఉపదేశించడమే కాదు, ఆ మార్గములో, యథార్థమైన మార్గములో వాళ్ళు నడుస్తూ తమ బిడ్డల్ని నడిపించాలి. అప్పుడు హృదయము భద్రపరచబడుతుంది. అందుకే నీవు నడిచినప్పుడు నీ అరుగు ఇరుకున పడదు. ఎందుకు? తండ్రి పట్టుకొని ఉన్నాడుగా చెయ్యి. నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఎందుకు? వదులుతాడు తండ్రి, పరిగెత్తుతాడు పిల్లవాడు, వాడు పడే టైంకి తండ్రిని పట్టుకుంటాడు. కారణం ఏంటి? ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దానిని పొందియుండుము. ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంటల్ గైడెన్స్ టు ద చిల్డ్రన్, టు గాడ్ దేర్ హార్ట్. చిన్నప్పటి నుంచే హృదయాలను భద్రపరచుకోవడము నేర్పించాలి. నౌ విల్ గో టు రెండవ గైడ్ లైన్. భక్తిహీనులకు దూరంగా ఉండు, సపరేషన్. ఇక్కడ 14 నుంచి 17 వచనాలు. భక్తిహీనుల త్రోవను చేరకుము. సో క్లియర్ ఇట్ ఈస్. దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగు. ఏమండి, తప్పించుకొని తిరుగు. ఎలాగైతే తప్పించుకొని పోతుందో చూసారా, ఒక పక్షి ఆగింది, మనం దాని దగ్గరికి వెళ్ళగానే తప్పించుకొని వెళ్ళిపోతుంది. సో బ్యాడ్ ఫ్రెండ్స్, నీకున్న దుష్ట స్నేహితులు, యేసు ప్రభుని ఎరగని, దేవునిని ఎరగని దుష్ట స్నేహితులు, పాపపు మాటలు మాట్లాడేవాళ్ళు, పాపపు క్రియలు చేసేవాళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడేవారు, పనికిమాలిన అలవాట్లున్న వాళ్ళు, తమ తల్లిదండ్రులను గౌరవించలేని వాళ్ళు, దేవుని పట్ల విశ్వాసము భక్తి లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వారి నుండి నువ్వు సపరేట్గా ఉండు. ఇలాంటి వారి నుండి నువ్వు దూరంగా తప్పించుకో, పారిపో. అప్పుడు నీ హృదయాన్ని కాపాడుకుంటావయ్యా. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, అందుకే ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు బుధింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. అంటే వాళ్ళు తిండిబోతులు,
త్రాగుబోతులు, ఏమండి ఇతరులకు కీడు చేసేవారు. సో సపరేట్ ఫ్రమ్ దెమ్, వారి నుంచి నిన్ను నువ్వు దూరం చేసుకో, భక్తినులకు దూరంగా ఉండు. అప్పుడే నీ హృదయాన్ని నువ్వు భద్రపరచుకుంటావు. మూడవది, నీతిమంతులతో స్నేహము, ఫెలోషిప్. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 18వ వచనములో మూడో విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతుల మార్గము తేజరిల్లే మార్గం, అది వెలుగుతో నిండినది, అది కపటము లేనిది, దాపరికము లేనిది, చీకట్లో ఉండేది కాదు, వెలుగులో అందరికీ బాహాటంగా కనపడే జీవితం అది. అలాంటి వారితో స్నేహం చేయి. దుష్టులతో స్నేహం విడిచిపెట్టు, నీతిమంతులతో స్నేహం చేయి. విశ్వాసులను వెతుక్కో, నీ సంఘంలో విశ్వాసులను వెతుక్కో. విశ్వాసులైన యవనస్తులు కలిసినప్పుడు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మీరు కబుర్లు చెప్పుకుంటారు, కబుర్లు 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 తప్ప ఇంకేమైనా మిగిలిందా మీకు? ఎప్పుడైనా సరే ప్రార్థన కలుసుకుందాంరా అని అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? ఇక్కడ 2 పోలికలు చెప్తాడు. 2 అనాలజీస్, 2 పోలికలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి పోలిక వెలుగు, రెండవ పోలిక చీకటి. సో మొదటి పోలిక ఏమిటంటే వెలుగు, రెండవ పోలిక చీకటి. 18వ వచనములోనేమో వెలుగు సంగతి మాట్లాడాడు. 19వ వచనములో భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమగును, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు, చీకటి. వాక్యం అంటే జీవం, యేసు ప్రభుతో సహవాసం. చీకటి అంటే దేవుని వాక్యముతో యేసు ప్రభుతో సహవాసము లేకుండుట. ఇఫ్ యు వాంట్ టు గాడ్ యువర్ హార్ట్, చీకటిలో నుంచి బయటికి రా, వెలుగులోనికి రా. ఇంతకుముందు వాక్యం చదివే అలవాట్లేదు, ఇప్పుడు చేసుకో. ప్రార్థించే అలవాట్లేదు, ఇప్పుడు చేసుకో. వాక్యం చదువు, ప్రార్థన చేయి, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావు. కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 105వ వచనం. ఎవ్రీబడి నోస్ దిస్ వర్స్. 119, 105వ వచనం ఇలా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. విన్నారండి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? బాగా గమనించండి. హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ 4 థింగ్స్. నీ వాక్యము నా పాదములకు వెలుగు, దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ 4 మాటలు చెప్తున్నాడు. ఏమిటంటే, నెంబర్ 1, వరల్డ్ ఈజ్ డార్క్. వరల్డ్ ఈజ్ డార్క్, లోకము చీకటిలో ఉన్నది. నెంబర్ 2, వే ఈజ్ డెఫినెట్, అంటే నీవు నడవవలసిన మార్గము నిర్ధారించబడింది. నెంబర్ 3, వాకింగ్ ఈజ్ డెలిబరేట్, నువ్వు నడిచి తీరాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపెండబుల్, దేవుని యొక్క వాక్యము ఆధారపడదగినది. అదండి 105వ వచనము యొక్క డివిజన్. అది యూ కెన్ డెవలప్ లేటర్ ఆన్. 4 మాటలు చెప్పాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము వెలుగునై ఉన్నది. సో 4 ఇంప్లికేషన్స్ లేదా 4 అబ్జర్వేషన్స్. వరల్డ్ ఈజ్ డార్క్, వే ఈజ్ డెఫినెట్, వాకింగ్ ఈజ్ డెలిబరేట్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపెండబుల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో ఇలా అంటాడు యోహాను భక్తుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో ఇలా అంటాడు. చూడండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని
చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము, కుమారుడైన యేసు రక్తము మనల ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలను మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్రీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ ద లైట్, కన్ఫెస్ యువర్ సిన్స్. నాలో పాపము లేదనే మాట అనొద్దు, నేను పాపము చెయ్యలేదనే మాటను అనొద్దు. వెలుగు ఎక్కువయ్యే కొద్దీ మరకలు చాలా తేటగా కనపడతాయి. వెలుగు తక్కువగా ఉంటే మరకలు కనపడవు, చీకట్లో అసలుకే కనపడదు. దేవుని వాక్యము దగ్గరికి వస్తూ ఉంటే మనము ఎంతగా మురికిగా ఉన్నామో మనకు అర్థమవుతుందండి. చివరిదిగా 4వది, వాక్యమును హృదయములో భద్రపరుచుకో. వాక్యమును హృదయములో భద్రపరుచుకో. హైడ్ వర్డ్ ఇన్ ద హార్ట్. 4వ అధ్యాయం 20 నుంచి 22 సామెతల గ్రంథం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. హృదయమందు వాటిని భద్రము చేసుకో. సో నీ హృదయములో వాక్యాన్ని ప్రిజర్వ్ చేయి. దేవుని వాక్యాన్ని నీ హృదయములో భద్రపరిస్తే ఆ వాక్యము నీ హృదయాన్ని భద్రపరుస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి ఈ కోట్. దేవుని వాక్యాన్ని నీ హృదయములో భద్రపరిస్తే ఆ వాక్యము నీ హృదయాన్ని భద్రపరుస్తుంది. సామెతలు 119:11 అదే మాట చదివాం ఏమండి. పాపము చెయ్యకుండా ఉండినట్లు నీ వాక్యమును హృదయములో ఉంచుకొని ఉన్నాను. కీర్తన 1:2, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది హృదయంలో భద్రపరచుకోవడం అంటే దివారాత్రము దానిని ధ్యానించుట. విన్న వాక్యాన్ని వారమంతా జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు నేను 3వ భాగంలోనికి తర్వాత భాగంలోనికి వస్తున్నాను. ఈరోజు 3వ భాగము సామెతల గ్రంథములో 15వ భాగం. ఇక్కడ నేను చాలా పోర్షన్స్ ఇచ్చాను. ఇవన్నీ కూడా ఒకటే పోర్షన్స్ అండి. ఆల్ దీస్ ఆర్ సేమ్. ఇవన్నీ కూడా వ్యభిచార మనసును గురించి, ఒక జార స్త్రీ, ఒక వ్యభిచారిని గురించి, ఒక వ్యభిచారిని గురించి చెప్పబడిన వాక్య భాగాలు. సో ఇవన్నీ కలిపి నేను ఒకసారి మీకు వీటిని ఒకే ఒక టాపిక్ కిందకి తీసుకొచ్చాను. సో దట్ ఈస్ పార్ట్ 15. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 15వ భాగం. సామెతలు 4వ అధ్యాయము 24 నుంచి 5:23 వరకు, 6వ అధ్యాయం 20 నుంచి 35 వరకు, 7వ అధ్యాయము 1 నుంచి 27 వరకు. సో ఈ మాటలు ఏమిటి అంటే, హృదయాన్ని భద్రం చేసుకోమన్నాడు. ఆ తర్వాత వాటిని ఎలా భద్రం చేసుకోవాలో చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ భద్రత కొనసాగించు అంటాడు. కంటిన్యూ ద గార్డింగ్. గార్డింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ అంటాడు. ఇక్కడ చూపిస్తున్నాడు. కంటిన్యూ ద గార్డింగ్. నీ హృదయాన్ని భద్రపరచుట కొనసాగించు. అది ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో ఎలాగా మనం ఇక్కడ చదివాం. సామెతల గ్రంథంలోనికి వద్దాం. మళ్ళీ 4వ అధ్యాయములో ఈ వచనాలు ఇందాక మనం చదవలేదు, ఇప్పుడు చదువుదాం. 23 చదివాం కదా, అన్నిటికంటే భద్రముగా కాపాడు. ఇప్పుడు 24 నుంచి చదువుతున్నాను, వినండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. అది నోటిని భద్రము చేసుకో. మొదటి విషయం చెప్తున్నాడండి. అంటే యు కంటిన్యూ. ఏం కంటిన్యూ చేయి? నోటిని భద్రపరచుకోవడం కంటిన్యూ చేయి. ఎందుకంటే చెవులు నోటి మాటలను బట్టి ప్రభావితం అవుతాయి. సో నోరు చెవులను ప్రభావితం చేస్తే చెవులు
హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. కనుక ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ గార్డింగ్ యువర్ మౌత్, గార్డింగ్ యువర్ ఇయర్స్. నీ నోటిని భద్రపరుచుకుంటూనే వెళ్ళు, చెవులను భద్రపరుచుకుంటూనే వెళ్ళు. అప్పుడు నీ హృదయం భద్రపరచబడుతుంది. అప్పుడు చాలా ప్రమాదకరమైన గుంత ఒకటి ఉన్నది, అది వ్యభిచారము, జార స్త్రీ అనే గుంట. అందులో పడిపోకుండా నీవు కాపాడబడతావు. అదండి ఇక్కడ చెప్పేది. సో 4:24 మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నెంబర్ 2, నీ కన్నులను భద్రం చేసుకో అంటాడు. ఇది కంటిన్యూయేషన్ అనమాట అండి. కంటిన్యూగా కొనసాగించాలి, కంటిన్యూస్గా. నీ కన్నులు నీ శరీరం అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నీ శరీరము నీ హృదయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతేకాదు, నీ కన్నులు హృదయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నీ హృదయం శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్. ఇది బోత్ ద వేస్. సో నీ కన్ను 25వ వచనంలో అంటాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ మందర సూటిగాను చూడవలెను. చూశారా? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. సూటిగా చూడమంటున్నాడు. సూటిగా, అటు ఇటు చూడొద్దు, ఇటువైపు అటువైపు చూడొద్దు. 90 degrees చూడమంటున్నాడు. 90 degrees. సో కంటిన్యూ దాట్. 3వది, నీ నడకలం అంటే అలవాట్లను భద్రం చేసుకో. సో నీ నడక నీ అలవాట్లను ప్రభావితం చేస్తే, అలవాట్లు నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. సో యువర్ వాక్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హ్యాబిట్స్, అండ్ యువర్ హ్యాబిట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హార్ట్. When that will become your character. Heart is nothing but your character. What is heart? Heart is your character. What is heart? Heart is what you are. హృదయం అంటే ఏమిటి? అది నీ శీలము. హృదయం అంటే ఏమిటి? అది నువ్వేమిటో, నీ హృదయం ఏమిటో నువ్వు అదే. సో యువర్ వాక్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హ్యాబిట్స్. నీ నడత నీ అలవాట్లను ప్రభావితం చేస్తుంది, నీ అలవాట్లు హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే 26, 27 వచనాల్లో అంటాడు 4వ అధ్యాయంలో, నీవు నడుచు మార్గమును సరళము చెయ్యుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకు, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. సో ఇప్పుడు సామెతలు 5:1-14, 5వ అధ్యాయం 1-14 వచనాలు, 20-23 వచనాలు, 6వ అధ్యాయం 20-35 వచనాలు, 7-21 వచనాలు మీరు తర్వాత చదవండి. అయితే ఈ 6వ అధ్యాయం 1-19 నేను వచ్చే వారం మాట్లాడతాను. దట్ ఈస్ అ సపరేట్ టాపిక్ అగైన్. అందుకని నేను ఇందులో నుంచి సపరేట్ చేశాను. ఇవన్నీ కూడా హృదయాన్ని భద్రపరచుకోవడానికి సంబంధించిన అంశాలు కనుక ఇవన్నీ ఇక్కడ కలిపాను. సో ఇవి ఏంటి అంటే 2వ అధ్యాయంలో 16-19 వచనాలు మనం ఆల్రెడీ చూసాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 16-19 వచనాలను ఆల్రెడీ వివరణ చూసాం. యూ కెన్ గో బ్యాక్ టు యూట్యూబ్ అండ్ హియర్ అగైన్. ఈ అధ్యాయాలు అంటే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16-19 వచనాల్లో ఉన్న వాటి యొక్క బ్రాడర్ ఎక్స్ప్లెనేషన్ ఈ పైన 6వ అధ్యాయము 7వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వచనాలన్నీ దేనికి సంబంధించినవి? జార స్త్రీకి, వ్యభిచారానికి సంబంధించినవి. భార్యాభర్తల సంబంధము తెగిపోయి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, వివాహేతర సంబంధాలు. సో హృదయాన్ని, నోటిని, చెవులను, నడతలను భద్రము చేసుకోకపోతే జార స్త్రీ ఉచ్చులో పడిపోతావు. అదండి ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.
ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెంబర్ 2, నీ ఆరోగ్యాన్ని నష్టపోతావు. అదే ఈ అధ్యాయాల్లో అదే మాటికి చెప్తాడు, అందుకే నేను అవన్నీ చదవటం లేదు. నీ ఆరోగ్యాన్ని నష్టపోతావు, నీ కష్టార్జితాన్ని నష్టపోతావు. కష్టపడి సంపాదించింది నీ భార్య పిల్లలు తినరు, నువ్వు కూడా తినవు, ఇంకెవరో తింటారు. పాప పాశముల వలన బంధించబడతావు. అంటే సంసోను ఎలాగైతే దెలీలా వలన బంధించబడి అనుకున్నాడు, నా దగ్గర బలం ఎక్కువ ఉంది, నేను తెంచుకొని వెళ్ళిపోగలను అనుకున్నాడు. 1-2 సార్లు బాగానే తెంచుకున్నాడండి. తర్వాత కుదరలేదు, ఎందుకంటే ఎంట్రుకలు కత్తిరించేసింది ఆమె. దేవుడు ఎంట్రుకల్లో బలం పెట్టాడు సంసోనికి. పాపము చేత బంధించబడతావు. అదేనండి 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఎక్స్ప్లెనేషన్ అంతా అదే. పాపము చేత బంధించబడతావు, శిక్ష లేకయే నాశనం అవుతావు. అంటే నిన్నెవరో కోర్టుకు ఈడ్చి నిన్ను శిక్షించే అవసరం లేదు. నీ పాపమే నిన్ను శిక్షిస్తుంది, నీ వ్యభిచారమే నిన్ను శిక్షిస్తుంది, నీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరే నిన్ను శిక్షిస్తుంది. వివాహ జీవితానికి వెలుపల నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ పాపపు సంబంధాలే నిన్ను నాశనం చేస్తాయి. తరువాత దేవుడి దగ్గర నువ్వు తీర్పు పొందుతావు. సో చూశారా, అయ్యగారు మంచి సూటు బూట్లో ఉన్నాడు, చివరికి అస్థిపంజరం అయ్యాడు. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు డోంట్ గార్డ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోకపోతే ఏమండి, పక్కన కనపడుతుంది చూశారా అస్థిపంజరం, అది మిగులుతుంది నీకు. సో జాగ్రత్త. నీ హృదయం ఏమి కోరుతుంది? జవాబు చెప్పాలి. జాగ్రత్త. నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? జవాబు చెప్పుకోవాలి. జాగ్రత్త. నీ చెవులు ఏమి వింటున్నాయి? జవాబు చెప్పుకోవాలి. జాగ్రత్త. నీ కాళ్ళు ఎక్కడికి పోతున్నాయి? జవాబు చెప్పుకోవాలి. జాగ్రత్త. నీ శరీరము ఏమి కోరుతుంది? జవాబు చెప్పుకోవాలి. సో 15 నుంచి 19 వరకు భార్యాభర్తలు తాము చేసుకున్న నిబంధనను మీరవద్దు, వైవేక జీవితాన్ని భద్రపరచుకోండి. ఇఫ్ యు ప్రొటెక్ట్ యువర్ హార్ట్, యువర్ మ్యారేజ్ లైఫ్ విల్ బీ ప్రొటెక్టెడ్. ఎలా భద్రపరచుకోవాలంటున్నాడు? కింద చెప్పాడండి. ఎలా భద్రపరచుకోవాలి? 13వ వచనంలో చెప్తాడు, జ్ఞానోపదేశమును ఆలకించుము అంటాడు. బోధకు చెవియొగ్గుము. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించు అంటే అబ్జర్వ్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, గివ్ ఇంపార్టెన్స్ టు దాట్. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జాన్ ఫ్లేవెల్ 1600s ప్యూరిటన్ రైటర్. జాన్ ఫ్లేవెల్ అనే ఒక భక్తుడు 1600 సంవత్సరాల్లో జీవించాడు. అంటే ఇప్పటికీ దగ్గర మోర్ దాన్ 350 years బ్యాక్, 350 ఏండ్ల క్రిందట. ఈయన ప్యూరిటన్ రైటర్. అప్పుడు ప్యూరిటన్స్ అనే ఒక ఉద్యమం వచ్చింది, అద్భుతమైన లిటరేచర్ వచ్చింది. జాన్ బనియన్ ఏమండి, వాళ్ళందరూ కూడా ప్యూరిటన్ రైటర్సే. ఈయన 100 pages కామెంటరీ రాశాడు ప్రాబ్స్ 423 మీద మాత్రమే. ఓన్లీ ఆన్ 423. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను అనే ఈ మాట మీద 100 పేజీల కామెంటరీ రాశాడు.
ఆ కామెంటరీలో ఏమంటాడంటే, he compared heart with musical instruments. హృదయాన్ని ఈ సంగీత వాయిద్యాలతో పోల్చాడు. తబలా కొట్టడానికి ముందు దడా దడా కొట్టి దాన్ని టకటకటకటక కొట్టి ట్యూనింగ్ చేస్తారు. వైలిన్ని వైర్లు తిప్పి అటు తిప్పి కుయ్యి 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 అనిపించి దాన్ని ట్యూన్ చేస్తారు. గిటార్ కూడా వైర్లు తిప్పి టంగ్ డంగ్ టంగ్ డంగ్ అనిపించి దాన్ని ట్యూన్ చేస్తారు. ఇవన్నీ మూడింటిని ట్యూన్ చేసి మంచి పాట పాడతారు, మంచి మ్యూజిక్ వినిపిస్తారు. ట్యూన్ చేసేసారు కదా, దీన్ని అలా పక్కకు పెట్టి వారం రోజుల తర్వాత వస్తే ట్యూన్లో ఉంటాయా? ఉండవు. ట్యూన్లో ఉండవు. మళ్ళీ ట్యూన్ చేయాలి. ట్యూన్ చేయబడిన వాయిద్యాలే ఒక వారము తర్వాత, ఒక నెల తర్వాత మళ్ళీ ట్యూన్ చేసుకోవలసిందే. హృదయం అలాంటిది. హృదయం ఈరోజు వాక్యం విని ట్యూన్ చేస్తాము, మళ్ళీ వచ్చే వారానికి ట్యూన్ పోతుంది, మళ్ళీ ట్యూన్ చేయాలి. మళ్ళీ ట్యూన్ చేస్తాము, ఒక వారం పోతుంది, ఒక వారం అయిపోతుంది, మళ్ళీ హృదయం ట్యూన్ పోతుంది, మళ్ళీ ట్యూన్ చేయాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ట్యూన్ యువర్ హార్ట్ అంటాడు జాన్ ఫ్లేవెల్. అదండి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అంటే. అది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడాన్ని కొనసాగించండి అంటే ట్యూన్ ఇట్ whenever it loses tuning. Tune it whenever it loses tune it. Tune it, retune it, retune it, retune it. Go on tuning it. హృదయాన్ని ట్యూన్ చేయండి, మరలా ట్యూన్ చేయండి, చేస్తూనే ఉండండి. వారం తర్వాత వారము, వారము తర్వాత వారము. అందుకే చర్చికి రావాలి, అందుకే దేవుని వాక్యము వినాలి. ప్రియులారా, హృదయాన్ని భద్రముగా కాపాడుకుందాం. సో నెక్స్ట్ వీక్ మీరందరూ కూడా ఒక వాక్య భాగం చదువుతాను, నేను మర్చిపోతున్నాను. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనం వరకు బాగా చదువుకొని రండి. 6వ అధ్యాయం 1 నుంచి 19 వరకు చదువుకొని రండి. సో దేవుడు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.